అనసూయ గారు మళ్ళీ మీడియా వాళ్ళ మీద కానీ కొంతమంది ఆమె మాట్లాడిన ప్రముఖులు సంజయ్ రెడ్డి గారు అలాంటి వాళ్ళ మీద ఒక 42 మీద కేసు పెట్టింది. కేసు పెట్టడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు కేసు అంటే మనము మొన్నటిదాకా మాట్లాడుకున్నాము, వదిలేసాము, అవునా? కానీ ఇప్పుడు మొన్న నేను వేరే ఛానల్స్ లో కూడా చూస్తున్నాను. ఆయన పంతులు ఎవరైనా శర్మ, మరి ఆయన శర్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఆయన మీద కూడా కేసు పెట్టిందంట కదా, మరి పెట్టడము ఇవి వదిలేస్తే అయిపోతుంది కదా, ఎందుకు కేసులు తప్పుకోవడము? ఈ శర్మ ఎట్లా మాట్లాడుతున్నాడు తెలుసా? చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు ఆయన. డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారో అర్థం కావట్లేదు, మరి ఎక్కువ పేరు కోసం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఎక్కడ ఇరుక్కుంటారు? డబ్బుల కోసం మనం మాట్లాడామనుకోండి బొక్కలో పోతాం అందరము. ఎందుకంటే మనం మొన్నటిదాకా ఆమె మాట్లాడింది, ఆమె స్వేచ్ఛగా తిరుగుతుంది, అది మేము కూడా మాట్లాడాము, అన్ని మీడియాలో మేము కూడా మాట్లాడాము. కాకపోతే ఇప్పటికి ఇది వదిలేసేయాలి. ఈ కేసులు అవి ఇవి అవసరమా చెప్పండి? తప్పు కదా. ఇంకోటి ఆమె పేరు సంధ్యాని శాస్త్రి, వీళ్ళిద్దరూ ఎక్కువ చేస్తున్నారు. ఆమె నేను ఆ డ్రెస్ లో ఏంటి ఏదో చెప్పాడు లైవ్ లోనే అతను, బిక్నీలో చూస్తే ఆమెను అట్లా చూడాలనిపిస్తుంది అది ఇది అని ఎందుకు చెప్తున్నాడు ఆ మాటలు? ఒక శాస్త్రి అయ్యి ఉండి, ఒక పంతులు అయ్యి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు పంతులు అయితే నువ్వు గుళ్ళో పంతుల్లాగా ఉంటూ, నువ్వు శాస్త్రి అయితే గుళ్ళో పూజలు చేసుకోను. ఆయన ఆడపిల్లల గురించి ఇట్లా నువ్వు ఆమె అది వేసుకుంటే బాగుంటుంది, నేను ఇదే చూస్తే చూడాలనిపిస్తుంది, నువ్వు అనసూయ అని అంటున్నావు. మరి కేసులు పెడుతుంది ఆమె, ఎవరి మీద? వాళ్ళ మీద పెట్టిందట తెలుసు నాకు. కానీ ఇది మాత్రము మనమైతే వదిలేసినప్పుడు వాళ్ళు వదిలేయాలి. దీన్ని ఇంకా తీగలాగితే డొంకంతా వాళ్ళు లాగుతూనే ఉన్నారు. ఇంకా లాగితే మరి కేసులు పెట్టకుండా ఎట్లుంటారు చెప్పండి? కానీ అనసూయ అమ్మ, మేము కూడా ఏదో నీ మీద కొంచెం మా కోపం ఉంది, ఎందుకంటే నీ పేరు ఎత్తకున్నా కానీ శివాజీ అన్న గురించి మాట్లాడావు, అది అయిపోయింది, అది అక్కడికి వదిలేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కేసులు పెట్టకుండా వీళ్ళని ఏంటంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరు? ఈ శాస్త్రి అనేటోడు, వీళ్ళిద్దరు రేజ్ అయిపోతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడం అక్కడ 40 మంది అంటే 40 మంది ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎవరున్నారు దాంట్లో? ఇంకా ఎంతమంది మీద పెట్టింది? 40 మంది అంటే వీళ్ళిద్దరితో కలిపి ఇంకా ఎంతమంది ఉన్నారు? ఏ మీడియా వాళ్ళు? పెద్ద మీడియా వాళ్ళే. పెద్ద మీడియా వాళ్ళు మాట్లాడుతుంటే అది ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత వారం మాట్లాడుకున్నాం, మనం వదిలేసాము. కానీ నిన్న కూడా చూశాను ఆయన ఫేమస్ అవ్వడం కోసం ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన బుద్ధి శాస్త్రి మీద కంప్లైంట్ పెట్టాల్సిందే. ఎవరు? అనసూయ, వాళ్ళిద్దరి మీద పెట్టాల్సిందే, కంపల్సరీ పెట్టాలి. ఒక్కసారి ఆడపిల్లని ఊరికే మనం కూడా మాట్లాడాము, ఆమెనే తిట్టాము, ఆమె గురించి ఆమె డ్రెస్సుల గురించి కూడా మేము మాట్లాడిన తర్వాత అది వదిలేసి ఊరికే ఉండాలి. అది కాకుండా ఇంకా రెచ్చగొడుతున్నారు. అది ఎంతవరకు పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కేసులు పెట్టక అంతేమో నువ్వు ఇవి కేసులు కాకుండా ఊరికే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరిని మాత్రం వదిలిపెట్టకండి. శాస్త్రిని అస్సలు వదిలిపెట్టకండి. ఆయన ఒక్కటి మాట్లాడమంటే 100 మాట్లాడతాడు. మరి వాళ్ళ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే నీ భార్యనే నీ కూతుర్నే బికినీలో మేము చూడాలనిపిస్తుందని లైవ్లో మాట్లాడామనుకోండి, ఊరుకుంటాడా? సపోజ్ అడుగుతున్నా ఒక క్వశ్చన్, నేను ఊరుకుంటాడా? ఎవ్వరు ఊరుకోరు. నా భార్య గురించే, నా కూతురు గురించి నువ్వు మాట్లాడతావా అని అక్కడ రేజ్ అయిపోతాడు. మరి నువ్వు అలాంటప్పుడు నువ్వు అమ్మాయి గురించి అనసూయని ఇలా చూడాలి అలా చూడాలని నువ్వు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే కేసులు పెట్టక ఏం చేస్తుంది? పెట్టి బొక్కలో వేసి కుమ్మాల్సిందే లేండి ఆయన. ఎందుకంటే పార్క్ దగ్గర కూడా ఓవర్ మాట్లాడతాడు ఆయన ఆడవాళ్ళతో. అన్న అని పిలిస్తే అన్న అని పిలవద్దంటాడు. మా ఇష్టం అయ్యా, మా ఇష్టము. మేము ఎవరికైనా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అన్న తమ్ముడే అని పిలుస్తాము, ఆయన పిలవద్దంట. వాడి క్యారెక్టర్ ఎంత పెద్ద నీచమైన బుద్ధో, ఎంత పెద్ద దరిద్రమైన క్యారెక్టరో అక్కడే అర్థం చేసుకోవచ్చు. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడకూడదు, ఇంతటితో ఆపేయాలి, ఇంతటితో వదిలేయాలి. కేసులు పెట్టకుండా ఏదో ఇట్లా పెట్టింది. ఇప్పుడు కూల్గా ఏం చేయాలి? ఇలా మాట్లాడకండి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నా గురించి, ఊరికి ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట వెళ్ళి వానికి ఇచ్చే పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకొని అక్కడికి క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ ఏమన్నా మీకు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు మాట్లాడారా? మరి వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, అంతే కదా. ఇంకా అసలు ఈ కేసు ఎప్పుడే అయిపోవాల్సింది. కానీ అనసూయ మళ్ళీ ఈ కేసుని
లైక్ మళ్ళీ తీసుకొచ్చి కేసులు వేసి ఇట్లా మళ్ళీ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ట్రెండింగ్ లో సో ఎందుకంటారు అసలు ఇది అయిపోయింది, అసలు ఆల్రెడీ వారం ముందే అయిపోయింది ఇది. ఇప్పుడు వారం ముందు అయిపోయింది. రీసెంట్ గా మనం ఆర్టీవీలో చూస్తున్నాం, వేరే ఛానల్స్ లో చూస్తున్నాం, నిన్న కూడా చూసాము. అలాంటప్పుడు అయిపోయిందని వాళ్ళు అయిపోగొట్టట్లేదు కదా. ఈ శాస్త్రిని చూపిస్తున్నారు, ఆమెను చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడమంటున్నారా, లేకపోతే వీళ్ళ ఫేమస్ కోసం మాట్లాడమంటున్నారా? నాకు అది అర్థం కావట్లేదు. ఆమె ఫేమ్ కోసం ఆమె చేస్తున్నట్టుంది ఇది మొత్తం అసలు ఆమె చూస్తుంటే. ఫేమ్ కోసం చేసినప్పుడు ఈమె ఇంకా లాగకూడదు కదా, అయిపోయింది కదా, అక్కడికి అయిపోవాలి. ఎందుకంటే మనం కూడా ప్రతి ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు చేసిన తప్పుకి 40 మంది మీద కేసులు అంటే అది తప్పు కదా, అవి పెట్టకూడదు. ఏది నీకు నచ్చకుంటే అమ్మా అనసూయ, నీకు ఎవరి మీద కోపం, నీ గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడుతుంటే నువ్వు పో, ఈ రోజు వరకు నీ గురించి చెప్పుకొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద పెట్టు, మేము కాదనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మగవాడు అయ్యుండి నేను ఆ డ్రెస్ లో చూస్తే బాగుంటుంది, వీడికి బుద్ధి లేదు, ఎవరికి శాస్త్రి అనేటోడికి బుద్ధి లేదు, ముందు ఆయనకు సిగ్గు లేదు. ఫస్ట్ అతన్ని కొట్టాలి, అతన్ని కొడితే అప్పుడు అందరికి బుద్ధి వస్తుంది. ఎవ్వరు మనం అందరం మాట్లాడుకున్నా మనం వదిలేసాము, సైలెంట్ గా అయిపోయాము. ఎక్కడ వాళ్ళకి అక్కడ పండుగలకు ఊరికి వెళ్ళిపోయారు, హ్యాపీగా తిరిగి వచ్చారు. మళ్ళీ ఈ రోజు 1 వీక్ నుంచి ఎవ్వరు లేరు. దాని గురించే మర్చిపోయినాము. మర్చిపోయినప్పుడు ఊరికే తీగలాగైతే డొంకంతా కదిలేటట్టు అది లాగొద్దు, తీగ అక్కడికి వదిలేసేయాలి. అది